హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనం ఈ సీజేపీ ప్రొటెస్ట్ అయితే చూసినాము. ధర్మేంద్ర ప్రధాన్ అయితే రాజీనామా చేయడం జరిగింది. ఇక్కడైతే ఆ స్టూడెంట్స్ ఆ విషయం పక్కన పెడితే అక్కడ ధర్నా చేస్తున్న అభిజిత్ దీప్కి అయితే సక్సెస్ అయ్యిండు. అదేవిధంగా మన తెలంగాణలో అదే అంత పేరు వచ్చేస్తుంది కదా వాళ్ళకి అని చెప్పేసి మన మాజీ ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు ఉండలేకపోయి ఇరుక్కుపడ్డట్టయింది. ఎందుకంటే పేపర్ లీక్ల గురించి మాట్లాడే అర్హత మన ఎవరికి కేటీఆర్కి అసలు లేనే లేదు. ఎందుకంటే ఒకసారి వినండి, ఇప్పుడు ఈయన ఏం మాట్లాడుతున్నారు ఈ పేపర్ లీక్ల గురించి. వాళ్ళ చెల్లి ఆయనకు కౌంటర్ ఇస్తుంది, సొంత చెల్లె కౌంటర్ ఇస్తుంది. అవి ఒకసారి వినండి. యంగ్ జనరేషన్ ఏం చేసింది, ఏ మీడియా గిడియా జాంతా నై, మా సోషల్ మీడియా ఉంది చాలు అని చెప్పి ఇవాళ దేశం మొత్తాన్ని కదిలించింది. అందుకే అంటా ఉన్న మోడీ గారు, మీరు పెట్టుకోకూడదు వాళ్ళతో పెట్టుకున్నారు, ఎవరితోనైతే పెట్టుకోవద్దో వాళ్ళతోనే పెట్టుకున్నావు, నువ్వు కొరివితో తలగొక్కున్నావు. అట్లుంటది. జాగ్రత్త పడు, తరం మారుతున్నది, స్వరం మారుతున్నది, నవతరం వరస మారుతున్నది. రాజ్యమా ఉలిక్కి పడు, బాబుల్ డైలాగ్ చెప్పిండు. వాళ్ళు అనుకుంటే మొన్ననే నేపాల్లో ప్రభుత్వం పిల్లలు తలుచుకుంటే బగాయించి అక్కడ ఉన్న వాళ్ళను ఉరికించి దేశం అవతల దాకా పోయేదాకా విడిచిపెట్టలేదు. కాబట్టి ఎవరితోని పెట్టుకోవద్దో మోడీ గారు, వాళ్ళతోనే పెట్టుకున్నావు. వాళ్ళ అహం మీద కొట్టినవి ఇయ్యాల. మొత్తం 2001 నుంచి 2014 దాకా తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు కొట్లాడినటువంటి యువకులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా ఒక 10 సార్ల పేపర్ లీక్ అయ్యి అంత పెద్ద ఐటీ మినిస్టర్, అన్ని దేశాలకు పోయి స్పీచ్లు ఇచ్చే ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు ఉంటాగా టీసీఎస్ లాంటి కంపెనీతో మాట్లాడుకొని ఫుల్ ప్రూఫ్ గా మనం ఎగ్జామ్స్ పెట్టలేమా, టోఫెల్ వేటేటోన్తో మాట్లాడుకొని పెట్టలేమా, జిఆర్ఈ వేటేటోన్తో మాట్లాడుకొని పెట్టలేమా? ఎట్లా ఫెయిల్ అవుతుంది మన గ్రూప్ 1? ఎందుకు ఫెయిల్ అవుతుంది? 10th క్లాస్ పరీక్షల పేపర్ ఎందుకు లీక్ అవుతుంది? ఇది కేటీఆర్ గారు మీరు చెప్పే మోడీ బగావో అంటున్నావు, మోడీని తరుముతారంటున్నావు. అదే యూత్ నువ్వు పేపర్ లీక్ చేస్తే మరి నువ్వు ఎందుకు రిజైగ్నేషన్ చేయలేదు? నీ పార్టీలో ఉండే ఐటీ మినిస్టర్ ఎందుకు రిజైన్ చేయలేదు? అప్పుడు ఎందుకు చేయలేదు? నువ్వు ఎందుకు చెప్పలేదు? ఎందుకు స్పందించలేదు? ఇంటర్ విద్యార్థులు పేపర్ లీక్ అయ్యి ఇంతమంది ఆ గ్లోబరీనా అనే కంపెనీకి ఫ్రాడ్ కంపెనీ అని తెలిసి కూడా ఇచ్చినావు. మరి వాళ్ళు చేసినప్పుడు మంచిగా దిద్దారని తెలిసి కూడా వాళ్ళకే ఇచ్చినావు. మరి అప్పుడు ఇంటర్ విద్యార్థులు చనిపోయారు, దానికి నువ్వు బాధ్యత వహిస్తావా? వహించలే. అప్పుడు నువ్వు పెద్ద తోపుగాడివి కదా. మరి ఇప్పుడు ఏదో జంతర్ మంతర్ దగ్గర జరిగే ధర్నా గురించి నువ్వు మాట్లాడుతున్నావు కదా, మోడీ గురించి మాట్లాడుతున్నావు కదా. మరి నువ్వు అప్పుడు జరిగిన టైంలో ఇప్పుడు మోడీ గవర్నమెంట్లో ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేశారు. నువ్వు కూడా ఇప్పుడు దానికి ఇంతకుముందుకు జరిగిన లీక్ల కోసం నువ్వు అప్పుడు జరిగిన లీక్ల కోసం బాధ్యత వహించి ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యే పదవికి, నీ నాయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా అయిపోయి మీ హరీష్ రావుని అందరినీ రాజీనామా అయిపిస్తే బాగుంటుంది. ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసాడు, బాగానే ఉంది. మరి మీరు అప్పుడు జరిగిన దానికి ఇప్పుడు బాధ్యత వహించి, సరే అప్పుడు మినిస్టర్లు ఉన్నారు కాబట్టి ఓకే, ఇప్పుడు మినిస్టర్ లేరు, ప్రభుత్వం లేదు కాబట్టి, ఎందుకంటే ఆ నిరుద్యోగులు ఆ విద్యార్థులే మీ పాలిటీ శాపమై మీ అధికారాన్ని కూలదూసిండ్రు. మరి ఇప్పుడు అది లేనందుకన్నా కనీసం ఈ ఎమ్మెల్యే పదవులకు మీరు ముగ్గురైనా రాజీనామా చేస్తే బాగుంటుంది. చేసి నీతులు చెప్తే బాగుంటుంది. కేటీఆర్, నీ ఇజ్జత్ నువ్వే తీసుకున్నావు, నీ చెల్లేది మొత్తం ఇజ్జత్ తీసేసింది. ఇది ఎందుకయ్యా నీకు ఇల్లు? ఇంట్లో కూర్చుంటే 2 రోజులు అయిపోయేదానికి నీ ఇజ్జత్ నీవు మొత్తం బార్లో పెట్టుకున్నావు, నడి బార్లా. అది పరిస్థితి కేటీఆర్. ఇంట్లోనికి ఏమంటారు సామెత ఉంటుంది, నీతులు చెప్పడానికి వస్తాడు కానీ వాడు నీతులు పాటించాడని చెప్పేసి. ఇది పరిస్థితి. మీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి.